హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మా మహితాతల ఫంక్షన్ అనమాట. అస్సలు సిసిలైన ఫంక్షన్. మొన్న ఆల్రెడీ పెట్టాను కదా అనుకోవచ్చు. అది 5 రోజుల పండుగ అండి. శారీ మహోత్సవం పండుగ అనమాట. ఇది అసలు సిసిలైన మహిత ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ హాల్లో చేశారు. ఈ వేసవకాలం కూడా కదా, అందుకని రైతు భారతి ఫంక్షన్ హాల్లో అనకాపల్లి, మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. అక్కడ చేశారు. చాలా విశాలంగా ఉంటుంది, పెద్దది కూడా అండి. ఎంతమంది జనాలైనా సరే చక్కగా సరిపోతారు. అక్కడ చేశారనమాట మహిత ఫంక్షన్. అయితే సూపర్ డూపర్గా సక్సెస్ అయిందని నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు టైము చాలా బాగా ఫాలో అయ్యారు. టైంని మనం నమ్ముకోవడం కాదు, ఆచరిస్తే మనకు అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహితా ఫంక్షన్ అనమాట. వీళ్ళు ఉదయం నూకలతల్లి పండగ కూడా పెట్టుకున్నారు. యాక్చువల్గా 7 days అయిపోయిన తర్వాత ఫంక్షన్ లాస్ట్ సండే అవ్వాలి, కానీ నూకలం పండగ పెట్టుకుంటున్నాం కదా అని చెప్పి లాస్ట్ వీక్ పెట్టుకోలేదు. ఆ లాస్ట్ వీక్ మినహాయించుకొని తర్వాత పెట్టుకున్నారు. ఎందుకంటే నూకలతల్లి పండగ మొక్కు ఉందన్నమాట వీళ్ళకి. ఆ మొక్కు కూడా తీర్చేసుకుందాం, రెండు ఒకే రోజు చేసుకుందాం అని అలా ఆలోచన పెట్టారు. అదొక రోజు ఇదొక రోజు అనుకోండి, స్ట్రెయిన్ కూడా అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో మనకు అంత ఓపికలు కూడా ఉండట్లేదు ఎవరికీ. అందుకని 2 ఫంక్షన్లు ఒకే రోజు చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అయితే ముందు రోజు పుట్టక అవన్నీ పెట్టుకుంటారు కదా. పుట్టక అంటే మీకు తెలుసో లేదు తెలీదు, నూకలమ్మ చరిత్ర అంతా కూడా పాడతారు. రాత్రంతా పాటది పాడతారండి. పాడిన తర్వాత ఉదయము ఇలా నూకలం పండగ అది చేసుకుంటారనమాట. ఇలా 7 o'clockకి స్టార్ట్ అయిపోయారు. 7 అంటే 7 ఎగ్జాక్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోయారు. గట్టాలు పట్టుకొని వెళ్తారండి. రోడ్డు మీద వస్తున్నప్పుడు చేసి వాళ్ళకి నీళ్ళు అవి పోస్తారనమాట. నీళ్ళు పోసి నూకలం గుడి దగ్గరికి వచ్చినప్పుడు చేసి బొగ్గులవి రాజేసి ఉంటాయి, అంది మీద మనం తొక్కాలన్నమాట. కానీ అప్పట్లో ఒకప్పుడు అలా తొక్కేవారేమో, కానీ ఇప్పుడు నీళ్ళు పోసేస్తారు మనకి. సో చాలా వరకు మనం వాటర్తో ఉంటుంది కాబట్టి గబగబా నడుచుకొని వెళ్ళిపోవాలి. ఆ ఘట్టం పట్టుకొని వెళ్తారనమాట. అలా స్వీట్లు, తల్లికి పసుపు కుంకాలు, చీర అన్నీ సమస్తం పట్టుకొని వెళ్తారు. తల్లికి పట్టుకొని వెళ్ళి ఆ తల్లికి సమర్పించేసుకొని చక్క 9 గంటలకి ఇంట్లోనే ఉన్నారు. నేను నూకలతల్లి పండుగ మిస్ అయిపోయానండి. అందుకే మీకు కరెక్ట్గా వీడియోలు నేను తీయలేకపోయాను. మా మా చెల్లి దగ్గర తీసుకున్నాను అనమాట. తీసుకొని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది, నూకలం వీడియో. 8 నుంచి త్వరగానే స్టార్ట్ అయ్యానండి. 7:30కి నేను అనుకున్నాను కొంచెం 7 అని చెప్తారు కానీ 9 అలా అయిపోద్ది అనుకున్నాను. కానీ 7కి వీళ్ళు స్టార్ట్ చేశారు. 9 కల్లా అయిపోయింది. ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు గర్భగుడిలో ఉన్నారని చెప్పారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఆ నూకలం పండగ అయితే నేను మిస్ అయ్యాను. అసలు నూకలతల్లి దర్శనం కూడా చేసుకుందాం అనుకున్నాను, అది కూడా మిస్ అయిపోయాను. తర్వాత ఇంకా ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చాక అక్కడ మహితా తల్లిని రెడీ చేశారనమాట. మా గాయత్రి రెడీ చేసిందండి, మా చెల్లి. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్తున్నారు. 11:30కే ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఎందుకంటే అక్కడ ఫోటోషూట్ మహితాకి సింగిల్ ఫొటోస్ అవి అవ్వవు కదా అని చెప్పి ముందుగానే తీసుకొని వెళ్ళిపోయి ఆ ఫొటోస్ తీయడానికని రెడీ చేస్తారండి. 11:30కి రెడీ అయిపోయింది మహితా తల్లి. చూడండి ఎంత టైము చక్కగా ఫాలో అయ్యారనమాట వీళ్ళు. ఆ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో సెక్షన్ అంతా అయిపోయాక అప్పుడు మన వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అయిందనమాట. పావని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఆ టైంకి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఇంకా బయలుదేరడం సిద్ధం అవుతున్నారనమాట. అప్పుడు నేను ఈ వీడియోస్ అవన్నీ కూడా తీయడం జరిగిందండి. చాలా బాగా రెడీ చేసింది మా గాయత్రి. చూడండి మహిత ఎంత బాగుందో అసలు. చాలా నీట్గా సూపర్గా రెడీ చేసింది. అక్కడ లంగావాణి వేసుకుంది కదా మా గాయత్రి కూతురు అండి, ఆశ్రిత. ఇదిగోండి వాళ్ళ హౌస్ అనమాట, పావని వాళ్ళ హౌస్. ఇంకా కిందకి తీసుకొస్తుంది. పాపం బరువు అనమాట. ఇప్పుడు లెహంగాలన్నీ కూడా చాలా బరువు కదా, పిల్లలు మొయ్యలేకపోతున్నారు. కానీ ఇప్పుడు అలాంటివి వేస్తేనే కదండి మరి ఫంక్షన్ అనేటప్పుడు అలాంటివన్నీ వేయాలి కదా. అవి వేసి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి కారులో కూర్చోబెడుతున్నారు అనమాట. కారులో తీసుకెళ్ళడానికి నేను కూడా వీళ్ళతో పాటే వెళ్ళిపోయాను ఫంక్షన్ హాల్కి. ఇదిగోండి ఫంక్షన్ హాల్ వచ్చేసింది, రైతు భారతి ఫంక్షన్ హాల్. అక్కడ వినాయకుడికి ఫస్ట్ దండం పెట్టించారనమాట. ఎంత ఎండ అండి, చాలా ఎండ. ఈ ఎండకి వీళ్ళు టైము కరెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల ఎక్కడ ఎవరు చికాకు పొందలేదు, ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, హ్యాపీగా రిలాక్స్డ్గా అయిపోయింది ఫంక్షన్ అంతా కూడా. యాక్చువల్గా ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ అవి కూడా నైట్ టైం పెట్టుకుంటున్నారు, కానీ డే టైం అయితేనే అందరికీ రావడానికి అనుకూలంగా ఉంటుంది. మనం తినడానికి కూడా బాగుంటుంది. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే మనం నైట్ టైం తింటే అరగదు అసలు. అదే డే టైం అనుకోండి, కొంచెం ఎక్కువ తిన్నా సరే కొంచెం పర్లేదు. అలా వీళ్ళు డే టైమే, చాలామంది డే టైమే చేసుకునేవారు. ఇప్పుడు నైట్ టైం కొంచెం బాగుంటుంది అని చెప్పి అలా చేసుకుంటున్నారు. కానీ మహితాది మాత్రం వీళ్ళు డే టైమే పెట్టడం జరిగింది. ఇక్కడ ఎలివేషన్స్ అవి అప్పుడు పెట్టలేదు, ఎందుకంటే ఫోటోషూట్ కదండి, అందుకు మామూలుగానే తీసుకొచ్చారనమాట. అక్కడ ఇంకా అప్పటికి ఎవరూ లేరు. వీళ్ళు 11:30కి కెమెరామెన్స్ వాళ్ళు వచ్చేయమని చెప్పారని అలా తీసుకుని వెళ్ళారు. పాపం ఆ లెహంగా మొయ్యలేకపోతుంది అనమాట, అంత బరువు ఉంది.
నా వాయిస్ చాలా ఈ మధ్యకాలంలో డ్రింకులు చెప్పాను కదా, మొన్న వీడియోలో కూడా మీకు చెప్పాను. ఆ డ్రింకులు అయితే తాగడం వల్ల ఈ వాయిస్ ఇలాగే ఉంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇదిగోండి డెకరేషన్ కూడా సింపుల్గా నీట్గా చాలా బాగుంది. ఇలా ఫొటోస్ అవన్నీ కూడా తీసారనమాట మహితకి. చాలా క్యూట్ ఉంది. ఇప్పుడు పిల్లలు సన్నగా ఉంటారు, అంటే కొంతమంది పిల్లలు లావు ఉంటున్నారు, సన్నం ఉంటున్నారు, కానీ మహిత చాలా సన్నం అనమాట. ఆ సన్నంగా ఉండడం వల్ల ఇది బరువు ఇవన్నీ మోయలేకపోయేది తను. ఇదిగోండి వీళ్ళు కెమెరామ్యాన్స్ ఫోజులు చెప్తున్నారు, ఫొటోస్లో అదే ఫోన్లో ఫొటోస్ అవి చూపించి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని అన్నీ చెప్పి తీయడం అన్నీ ఫోటోషూట్ అయ్యింది. వీళ్ళేనండి నలుగురు అనమాట. మహిత మమ్మీ, డాడీ, తమ్ముడు, వీళ్ళు నలుగురు అనమాట. ఫొటోస్ అవన్నీ అవుతుంది. నేను ఇంకా దూరం నుంచి తీస్తున్నాను, అందుకు కొంచెం క్లారిటీ మిస్ అవుతాయి. ఎప్పుడైనా దగ్గర నుంచి తీసామనుకోండి ఫొటోస్ బాగా వస్తాయి. దూరం నుంచి తీస్తే కొంచెం మొహాల్లో క్లారిటీ మిస్ అయిపోతుంది అనమాట. నా ఫోన్ అయితే బాగుంటుంది, గెలాక్సీ అనమాట నా ఫోన్, శాంసంగ్. సో సూపర్ క్లారిటీ ఉంటుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అదంతా అయిపోయింది, ఫోటోషూట్ అంతా అయిపోయింది. ఇంక అందరూ కూడా వచ్చేసారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత కిందనే ఎలివేషన్ ఇచ్చారు. నేను అప్పుడు నాకు తెలియదు, వెళ్ళలేదనమాట. ఫాగ్ అండి, ఇప్పుడు అందరూ ఫాగే పెడుతున్నారు కదా, ఫాగ్ పెట్టి పాపని తీసుకొని వచ్చారనమాట ఫ్యామిలీ అంతా. మా పావనికి 2 ఆడపడుచులు, కానీ ఒక ఆడపడుచు ఏమో యూఎస్లో ఉంది, సో తనకు రావటం కుదరలేదు. సో ఇలా ఫ్యామిలీ అంతా తీసుకొని వస్తున్నారనమాట తిన్న మహిత డాన్స్ చాలా బాగొచ్చు. డాన్స్ అది నేర్పిస్తుంది అనమాట పావని అంటే మహిత వాళ్ళ మమ్మీ అనమాట. ఇదిగోండి అందరూ వస్తున్నారనమాట. ఆ ఫాగ్లోంచి పాప మోయలేకపోతుంది, లెహంగా బరువుగా ఉందన్నమాట. కానీ తప్పదు, ఏసీ కూడా ఫుల్గా ఉంది. స్టార్టింగ్ కదా, జనాలు ఎవరు లేనప్పుడు ఏసీ కూడా బాగానే ఉంటుంది. అసలు ఏమీ ఇరిటేట్ అయినట్టు ఏమీ అనిపించలేదండి నాకు, బాగానే ఉందన్నమాట. వేసవికాలం అని చెప్పేసి ఇంకా చాలామంది ఫంక్షన్కి రాకపోవడం ఇవన్నీ, అంటే దూరంగా ఉండాలి, రాలేదు. మా చెల్లి కూడా రాలేదన్నమాట, సాలూరు నుంచి రావాలి, ఎండకు భయపడి రాలేదు మా చెల్లి కూడా. అలాగే మావారు కూడా రావాలి, ఎండకే భయపడి వీళ్ళందరూ రాలేదు. ఇంకా నేనైతే మాత్రం ఉదయాన్నే త్వరగా బయలుదేరిపోయి వచ్చేసాను కాబట్టి ఏం అనిపించలేదు. ఇంకా తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఏసీలో ఉండడం వల్ల కూడా నాకు ఇరిటేట్గా అలా ఏమీ అనిపించలే, అంతా బాగానే ఉందన్నమాట. మా అక్క అండి, మా పిన్ని, మా చిన్న పిన్ని, కానీ నేను చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలుస్తాను. ఇలా అందరితో వచ్చిన వాళ్ళందరితో అక్షంతలు వేయించి వాళ్ళ నాన్నమ్మ తాతగారు వీళ్ళిద్దరు, పావని అత్తగారు మామగారు అనమాట. అక్షంతలు 1 by 1 అందరూ కూడా అక్షంతలు అవన్నీ వేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మహితకి. అలా నేను వీడియోస్ అవి తీస్తున్నాను అనమాట. ఇదిగోండి చుట్టాలందరూ మ్యాక్సిమం అనకాపల్లిలో ఉండడం వల్ల ఈ ఎండకి కూడా అందరూ వస్తారు, ఏది దగ్గరే కదా అందరూ ఫంక్షన్కి రావడం. ఊర్లో ఉండడం వల్ల ఇదే బెనిఫిట్ అండి. ఏదైనా ఒక ఫంక్షన్ అయినా ఏదైనా చేసుకుంటే జనాలు ఉంటేనే ఆ ఫంక్షన్ తాలూకా వాల్యూ అయినా ఏదైనా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అదే జనాలు ఎవరు లేరనుకోండి, అసలు ఫంక్షన్ ఒక అందం ఉండదు, చందం ఉండదు, ఏమీ ఉండదు. మనం పిలిచిన వాళ్ళందరూ కూడా వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అలాగే చాలామంది వచ్చారు. శ్రీని కూడా చాలా మంచి వ్యక్తి అనమాట. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, చాలా కూల్ అండ్ కామ్గా చక్కగా అందరినీ అనుకూలంగా చూసుకోవడం ఏంటి, పిలవడం కూడా చాలా, పిలుపులు కూడా చాలా బాగుంటేనే అందరూ వస్తారు. అలా భర్త భార్యలు ఇద్దరు కూడా ఆ పిలుపులు కూడా అందరినీ బాగా పిలవటం, అలా అందరూ సరిగ్గా పిలలేదనుకోండి, అబ్బాయి ఇలా పిలిచాడు అలా పిలిచాడని కొందరు రారు, చాలామంది కొంచెం రారనమాట. మా మేనకోడలు, మా తమ్ముడు, మరదలు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. అలా అందరూ వచ్చి కొంతమంది భోజనాల కింద వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత భోజనంకి వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి మొత్తం అందరూ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకేసారి తీసుకోవడం అదే బెటర్ అసలు ఎప్పుడు కూడా. మేము కూడా అలాగే మా అత్తయ్య గారి ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మేమందరం కూడా కలిసి అలాగే బ్లెస్సింగ్స్ అవి ఇచ్చేసి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అందరూ కలిపి తీసుకొని వచ్చేస్తాం అనమాట. ఒకరు అంటే కుదరదు, అది కూడా కట్ చేసేస్తారు. మనకేదో ఫోటోలు వీళ్ళందరూ తీస్తున్నారు అనుకుంటాం, కానీ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా వరకు ఫోటోలు డిలీట్ చేసేస్తారు. అదే ఒక గ్రూప్గా మన ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళు డిలీట్ చేయరు, ఓన్లీ ఒక ఫోటోయే కదా అని చెప్పి డిలీట్ కొట్టరు. అదే బెస్ట్ ఎప్పుడైనా సరే. అలా అందరూ ఇంకా వెళ్తున్నారనమాట. మా చిన్నాన్నల ఫ్యామిలీ అండి, అందరూ ఉన్నారు. చిన్నాన్నల ఫ్యామిలీ అక్కడే కాబట్టి, ఊర్లోనే కాబట్టి అందరూ వచ్చారు.
మా అమ్మకి కూడా ఒంట్లో బాగాలేదండి, అందుకే మా అమ్మ కూడా రాలేదనమాట. 5 రోజు ఫంక్షన్ అప్పుడు ఉంది, ఇంకా తర్వాత నుంచి మా అమ్మకు ఒంట్లో బాగాలేదనమాట. ఈ వేసవికి కూడా వేసవికాలం కదా, కొంచెం ఇదైపోయింది, ఫీవర్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఫీవర్లు వచ్చేసి వాళ్ళందరికీ తగ్గింది, కానీ మా అమ్మకి కొంచెం తగ్గలే. ఫస్ట్ తమ్ముడికి వచ్చింది, తర్వాత వైరల్ ఫీవర్స్ ఈ వేసవికాలంలో అందరికీ వచ్చేస్తున్నాయి. అసలు వేసవికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా సరే ఉదయమే వెళ్ళిపోయి అది చూసుకొని వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఎండలో అయితే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు, అంత ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఏసీ ఫంక్షన్ హాల్ కాబట్టి బాగానే ఉంటుంది అంతవరకు. తర్వాత మళ్ళీ ఎండలోకి వచ్చామనుకోండి ఇంక అంతే. వాటర్ కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండి మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. అలా అమ్మ కూడా రాలేదనమాట, అందుకే అమ్మాళ్ళ ఫ్యామిలీకి అలా నాకు వీడియోలు అవి తీయడం కుదరలేదు. తమ్ముడు మరదలు పిల్లలు నేనే వచ్చామన్నమాట, ఇంకెవరు లేరు. ఇదిగోండి భోజనాల దగ్గరికి వచ్చామన్నమాట. భోజనాలు ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో ఫంక్షన్. ఫుల్ రష్ అనమాట, పెద్ద లైన్ ఉంది. మేమేమో ముందుగా వెళ్ళిపోయాం. వాళ్ళు అంటారు ఫంక్షన్ మీదే, మీరు ఇలా చేయొచ్చా అని వాళ్ళు. అయినా మేము అవేం పట్టించుకోకుండా ప్లేట్స్ తీసేసుకున్నాం. యాక్చువల్ అలా చేయకూడదు, కానీ అలా తీసుకొని అందరం కూడా తినేసామన్నమాట. ఇక్కడ కూడా ఏసీ చక్కగానే ఉందండి, జనాలు ఎక్కువగా ఉన్నా సరే ఏసీ బాగానే ఉంది. ప్రశాంతంగా తిన్నాం భోజనాలు కూడా. అక్కడ కూడా ఏం ఇరిటేట్ కానీ ఫ్రస్ట్రేట్ కానీ ఏమీ అవ్వలేదు. చక్కగా క్రష్లు పెట్టారు, అనకపల క్రష్లు పెట్టారనమాట. అవి ఎన్ని తాగేమో అందరం కూడా. నేను కూడా వెళ్ళిన ఒకటి తాగేసా. అంత మంచిగా పెట్టారు. అంతే 5 days అప్పుడు డ్రింక్స్ పెట్టారు, ఇప్పుడు మాత్రం క్రష్ పెట్టారు. క్రష్ పెట్టడమే చాలా బాగుంది అనిపించింది. ఆ క్రష్లు అవి తాగి ఫుడ్ కూడా చాలా బాగుంది, ఐటమ్స్ కూడా చాలా పెట్టారు. ఇదిగోండి ఫ్యామిలీ లాస్ట్లో ఇలా మంచిగా ఫ్యామిలీ ఫొటోస్ అవి దిగాము. నేను షార్ట్స్ కూడా పెట్టాను, ఆ షార్ట్స్ కూడా చూడండి. షార్ట్స్ కానీ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి, అవి కూడా మీకు బాగా నచ్చుతాయి. లాస్ట్లో శ్రీని ఎత్తుకున్నాడు అనమాట మహితని. మేమందరూ చిన్న చిన్న స్టెప్స్ చేసాం. ఇంకా చాలా డాన్స్లు అవన్నీ ఉన్నాయి, కానీ అన్ని వీడియోస్ నేను పెట్టలేదు, వ్లాగ్ ఎక్కువైపోతుందని కొంచెం కొంచెం పెట్టాను. మహిత కూడా డాన్సర్, చాలా బాగా డాన్స్ చేస్తుందండి. మా శ్రీని కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు. పావని కూడా అందరూ మ్యాక్సిమం వచ్చినా రాకపోయినా ఏదో చేతులు ఇలా ఇలా ఊపిరేస్తేనే బాగుంటుంది. అలా ఊపి ఏదో ఇలా ఫ్యామిలీ ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం మనం బాగానే. అందుకే ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అయినా ఎప్పుడు మిస్ అవ్వకూడదు మనం. మిస్ అయితే చాలా కోల్పోతాం అనమాట. ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫస్ట్, అది మిస్ అయిపోతాం. అందుకని నేనైతే ఎప్పుడు మిస్ అవ్వను. ఏ ఫంక్షన్లో అయినా ఇదే చెప్తాను, ఎప్పుడు మిస్ అవ్వకుండా వచ్చేస్తూ ఉంటాను అనమాట. లాస్ట్లో పిల్లలందరూ బోల్డ్ డాన్సులు చేశారనమాట. చాలా మహిత కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, కానీ పాపం తనకి ఆ లెహంగా కన్వీనియంట్గా లేదు, కొంచెం కంఫర్ట్ జోన్లో లేదు. ఉంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. పిల్లలు చూడండి ఎంత బాగా వేస్తున్నారండి. అందుకే ఎవరికైనా ఆడపిల్లలు ఉండాలి కంపల్సరీగా. నాకు ఎప్పుడు కూడా అలా అనిపిస్తుంది, నాకు ఆడపిల్ల లేదని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. కంపల్సరీగా ఆడపిల్ల ఉండాలి, ఇలాంటి ముచ్చట్లన్నీ తీర్చుకోవచ్చు. డాన్స్ ఇవన్నీ నేర్పించి చక్కగా మనకి అబ్బాయిల కన్నా అమ్మాయిలు అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటారు. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు వాళ్ళు మన పక్కన ఉంటారని ఏదో ఫీల్ ఉంటుంది. ఆడపిల్లలు ఉంటే అదొక అందం. ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే మన ఇంట్లో. నిజంగా ఆడపిల్లల వాళ్ళు అందరూ అదృష్టవంతులు అంటాను నేనైతే. నాకైతే లేదే, ఇలా ఫంక్షన్ ఇలా మెచ్యూర్ ఫంక్షన్లోకి వచ్చినప్పుడల్లా నేను అలాగే ఎప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతుంటాను. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు పిల్లలందరూ. మా అయితే ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా కూడా. అది ఇలా ఉంటుందండి. ఇలాంటి ఫంక్షన్లో ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకుండా వస్తే ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకోవచ్చు. ఆ రోజు ఒక్కరోజే కదా, మళ్ళీ తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా మనం ఇలా వచ్చి ఇలా మహితా ఫంక్షన్ ఇలా అయిందండి. మనం టైం ప్రకారంగా అన్నీ ఫాలో అవుతే ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతుంది. అది మాత్రం పావని శ్రీను అంటే మహిత మమ్మీ డాడీ బాగా ఫాలో అయ్యారు. కరెక్ట్ టైంకి ఈ టైంకి ఇది చేసుకుందాం అనుకున్నారు, అలాగే చేశారనమాట. ఎక్కడ కూడా టైము డిలే అవ్వలేదు. ఆ డిలే అవ్వకపోవడం వల్ల అన్ని ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్గా బాగా అయిపోయాయి. అందరూ అన్నారన్నమాట మహిత అంటే కొంతమంది పేర్ల మీద అన్నీ కొన్ని బాగా జరుగుతుంటాయి. అలాగే మహిత పేరుని ఏదైనా కొందాం అనుకున్నా తొందరగా దొరికేసివంట. భోజనం సరే అన్ని హిట్. అలా మహితాకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. నిజంగా బాగా జరిగింది. 5 రోజు ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఆ రోజు కూడా భోజనాలు చాలా బాగున్నాయి. ఈ ఫంక్షన్కి కూడా భోజనాలు అయితే చాలా బాగున్నాయి. లాస్ట్లో ఇంకా హారతి ఇచ్చేసారండి మహితాకి. అక్కడ పాటది కూడా పాడతారు కదా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామగాని సాంగ్ కూడా పాడారు. ఆ సాంగ్
ఇలా అయిపోయిందండి. మంగళారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మహితని తీసుకెళ్ళిపోయారు. అందరూ కూడా ఇంకా వచ్చాము. నేను కూడా వైజాగ్ వచ్చానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, చూసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ